మనం చదువుకున్నాం కదా ఎంతో కొంత, 1, 2, 3, 5, 5 వరకైనా చదివిన వాళ్ళు ఉన్నారు కదా. 2వ తరగతి చదివినోడని ప్లాన్ చెప్తాడు. ఎన్నో తరగతి? 2వ తరగతి చాలు దీని ఎడ్యుకేషన్. అంత పై చదువు వద్దిగా. అంత చదివాం కదా 2 అయినా. ఎస్ ఆర్ నో? అవునా కాదా? కానీ దీన్ని మీరు ప్రాక్టీస్ అవ్వండి. చూడండి, మన కంపెనీ ఫౌండర్స్ గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్ సార్, కన్వర్ బీర్ సింగ్ సార్, వీళ్ళ ముగ్గురు కలిసి కంపెనీని 2004లో స్టార్ట్ చేశారు. 2 ఆఫీసులు, 2 ప్రొడక్ట్లు, 6 మెంబర్స్, 5 కోట్ల టర్న్ ఓవర్తో స్టార్ట్ అయింది. ఇవాళ ఎంత? 65 ఆఫీసులు ఉన్నాయి, 450 ప్రొడక్ట్స్, 5 కోట్ల మంది ప్లస్ 3000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. ఇంత తొందరగా డెవలప్ అవుతుంది. వాళ్ళ ఇండియాలో టాప్ 1లో ఉంది, వరల్డ్లో 36వ స్థానంలో ఉంది. ఒక ఇండియన్ కంపెనీ బయట దేశాలకు వెళ్ళి చేసిన కంపెనీ ఓన్లీ వెస్టీజ్. ఒక ఇండియన్ కంపెనీ బయట ఇప్పుడు ఎన్ని దేశాల్లో చేస్తుంది? 9 దేశాల్లో. ఎన్ని దేశాల్లో? 9 దేశాల్లో. మీకు దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. దీని గురించి మీరు చెక్ చేసుకోండి. సో మరి ఎందుకు వెస్టీజ్ చేయాలి? రైట్, హెల్త్. ఫస్ట్ ఏం దొరుకుతుంది? హెల్త్ దొరుకుతుంది. ఆరోగ్యం కావాలా వద్దా? డబ్బు లేకపోయినా ఆరోగ్యం కావాల్సిందే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అందరికీ డబ్బు అవసరం ఉండదు, కానీ అందరికీ ఆరోగ్యం కావాల్సిందే. ఎంత కోటీశ్వరుడికైనా ఆరోగ్యం కావాల్సిందే. ఎంత కోటీశ్వరుడికైనా ఈ ప్రొడక్ట్ ఇవ్వచ్చు. వాళ్ళకి డబ్బు ఉంది అని వదిలేకండి, వాళ్ళకి ఈ ప్రొడక్ట్ అవసరమే. రైట్, ఎందుకంటే మనదంత క్వాలిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఇంతమంది కూర్చున్నారు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? రైట్, ఫస్ట్ హెల్త్ దొరుకుతుంది, తర్వాత ఇన్కమ్, వెల్త్, సంపద. ఇన్కమ్ కాదు, ఏంటిది? సంపద. అర్థమైందా? వెనకటి రోజుల్లో చెప్పేవాళ్ళు రాజుగారి దగ్గర ఎంత సంపద ఉండేది అనేటోళ్ళు. సంపద అంటే ఏంటి? తరతరాలకు కూడా తరగని ఆస్తి ఉంటే దాన్ని సంపద అంటారు. అర్థమైందా? అటువంటి సంపద ఇక్కడ తీసుకోవచ్చు. సో టైం ఫ్రీడమ్, ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? టైం ఫ్రీడమ్ కావాలా వద్దా? జీవితాంతం పని చేద్దామా? 2-3 ఏళ్ళు చేయాలి, తర్వాత ఎంజాయ్ చేయాలి. ఎస్ ఆర్ నో? అటువంటి వాళ్ళమే మనందరం. ఎస్ ఆర్ నో? జీవితాంతం వద్దు అనే వెస్టీజ్లోకి వచ్చాం. జీవితాంతం చేయాలంటే బయట చేయండి, అంత టైం ఫ్రీడమ్ దొరుకుతుంది ఇక్కడ. రైట్, మీరు ఖాళీ టైంలో స్టార్ట్ చేయండి. తర్వాత ఫారెన్ టూర్స్, ట్రిప్లకు వెళ్దామా? రెడీయా? ఎంతమంది వెళ్ళి వచ్చారు ఫ్లైట్ ఇక్కడ? రైట్, ఎక్కలే కదా, ఒక 3, 4, 3, 4, 5 ఎక్కారు, నాతో 6. మరి మిగతా వాళ్ళు కూడా రావాలి కదా, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలిగా. ఫ్యామిలీలతో, మీ ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయొచ్చు. మనకి 3 సార్లు వెళ్ళొచ్చు సంవత్సరానికి. డ్రీమ్ కార్, మంచి కార్ తీసుకోవచ్చు. ఇప్పుడు వస్తా అంటే ఇక్కడ కనపడ్డది ఈ కారు. రైట్, ఈ ఆర్ఈసి దగ్గర రేంజ్ రోవర్ వైట్ది. నా డ్రీమ్ అది, రేంజ్ రోవర్ కొనాలి ఎప్పటికైనా. ఓకే, అటువంటి కారు కూడా కొనొచ్చు ఇక్కడ. మీరు కావాలా వద్దా కారు? పండగ వస్తుంది, వెళ్ళాలా వద్దా అమ్మ వాళ్ళ ఇంటికి? బస్సులోనా, కారులోనా? కారు గెలుచుకునే అవకాశం ఉంది వెస్టీజ్లో. రైట్, ఒక 6 నెలలు గట్టిగా కష్టపడండి, కారు వస్తుంది. పోయేదేముంది? చెప్పేగా, విలువ తెలిస్తే ఎంత బరువైనా చేస్తారు మీరు. లేదు బస్సులు ఫ్రీగా ఉన్నాయి అనుకుంటే అయిపోతుంది, 2 ఏళ్లలో అయిపోతుంది. రైట్, అవునా కాదా? కారు కోసం ప్లాన్ చేయండి. తర్వాత అలాగే మంచి హౌస్, ఇల్లు కట్టుకోవాలి. రైట్, ఏదో ఒక డబుల్ బెడ్రూము, బాత్రూమ్ కాదు, మంచి ఒక 3-4 ఫ్లోర్ల ఇల్లు, ఒక ఫ్లోర్లో స్విమ్మింగ్ పూలు, అట్లాంటి ఇల్లు ఉండాలి. ఓకే, తర్వాత ఎంప్లాయ్మెంట్, మీ ద్వారా కొంతమందికి అవకాశం ఇవ్వచ్చు. ఇక్కడ ఎంప్లాయీలకే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. మొన్న ఇక్కడ వెళ్ళాం, ఎవరు మేడం తీసుకెళ్ళారు, బ్యాంక్ మేనేజర్కే వెళ్ళి ప్లాన్ చెప్పాం. రైట్, ఆయన ఎంప్లాయీ. ఏం చేస్తున్నాం మేము? ఎంప్లాయీకి ఏమి ఇస్తున్నాం? ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. బాగుందా లేదా? మరి మేము చదివింది 10వ తరగతి. రైట్, అతనికి ఇవ్వగలుగుతున్నామా లేదా? రేపు మీరైనా సరే మీ టీంలోనే రేపు కలెక్టర్ రావచ్చు, ఒక ఎంఆర్ఓ రావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావచ్చు. మా గౌస్య మేడం టీంలో మొన్న వెళ్ళాం హైదరాబాద్, ఇద్దరు జాబ్ లేనట, భార్యాభర్తలు ఇద్దరు. దేంట్లో చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్లే. భార్య పోలీస్ జాబే, భర్త పోలీస్ జాబే. నేను షాక్ అయ్యా. అర్థమైందా? ఒక్క జాబ్ ఉంటేనే మనం ఆగం, ఒక్కటి ఉంటేనే. ఇద్దరు చేస్తున్నారు, ఎంత సీరియస్గా చేస్తున్నారు ఆయన, దేవేందర్ సార్ అని. అర్థమైందా? అటువంటి వాళ్ళకే ఎంప్లాయ్మెంట్. ఎంత చక్కగా వచ్చి ప్లాన్ చెప్తుంటే చక్కగా రాసుకుంటున్నాడు ఆయన. ఆల్రెడీ ఒక ఇన్కంలో ఉన్నాడు, ఎందుకంటే సరిపోవట్లే ఇన్కమ్. దీని విలువ తెలిసింది. సార్ నో? అవునా కాదా? అలా
ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. తర్వాత మంచి రెస్పెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఎక్కడ దొరకదు. నేను దయచేసి చెప్తున్నా, దీనికోసమైనా మీరు బిజినెస్ చేయొచ్చు. దీనికోసమైనా బిజినెస్ చేయొచ్చు. మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది. ఎవరున్నారు ఇవాళ మిమ్మల్ని సార్ మేడం అని పిలిచేవాళ్ళు, బయటికి వెళ్తే నన్ను అయితే అరై తురే అని పిలిచేవాళ్ళు. ఎస్ఆర్ నో? ఇదివరకు జీవితం అదే, అవునా కాదా? మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది ఇక్కడ. ప్లాన్ చేయండి, రైట్? మీకు కూడా. తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ కావాలా వద్దా? పని చేస్తేనే వచ్చే డబ్బు కావాలా, పని చేయకుండా డబ్బు కావాలా? పని చేయకుండా డబ్బు కావాలి. అటువంటిది ఇక్కడ వెస్టీజ్లో దొరుకుతుంది. తర్వాత జనరేషన్ ఇన్కమ్, తర్వాత తరాలకు కూడా, మీ పిల్లలకు కూడా ఆస్తులు ఇవ్వాలి అంటే వెస్టీజ్ చేయండి. ఈ 10లో నాకు దగ్గర ఒక్కటి ఉంది అన్నా వద్దు, కానీ 10 కావాలి లేదా ఒకటి కావాలి అన్నా వెస్టీజ్ చేయండి. ఓకే, నాకైతే 10 కావాలి. కావాలా వద్దా? ఎంతమంది కావాలి? అందరికి కావాలా? కావాలంటే ఏం చేయాలి? రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. ఈ ప్లాన్ నేర్చుకోండి, బిజినెస్ ప్లాన్. మరి విందామా? ముందుకు వెళ్దామా? గుడ్ మార్నింగ్. సో వాట్ వెస్టీజ్? మరి అసలు ఏంటి వెస్టీజ్ అంటే ఏంటి? వెస్టీజ్ అంటే ఏంటిది? చేంజ్ యువర్ షాప్. ఏం చేయాలి? మీ షాప్ మార్చండి. నష్టమా? ఏమైనా చుట్టాలు ఫీల్ అవుతారా? ఏమైనా సంతూర్ సబ్బు కంపెనీ వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తారా? ఎవరు చేయరు కదా, రైట్. షాప్ మార్చండి, వెస్టీజ్ బ్రాండ్కి మారండి. షాప్ మార్చి ఇంకో షాప్లో కొనడం కాదు. అంటే ఇంటి పక్కన కిరాణా షాప్ మార్చి డిమార్ట్లో కొన్నారు, ఉపయోగమా? ఇక నేను చెప్పేది ఏంటి? ఇంటి పక్కన షాప్ మార్చి వెస్టీజ్ బ్రాండ్కి రండి. బ్రాండ్ మారితే ఏమైంది? మీ లైఫ్ మారిద్ది. ఏమవుతుంది? చేంజ్ యువర్ లైఫ్. ఓకే, మీ లైఫ్ మారుతుంది. ఇక్కడ మార్చుకోవాలా వద్దా? రైట్. మరి ఎలా స్టార్ట్ చేయాలి? నో ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చే పని లేదు. ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి ఉన్నాయా? రైట్, అవి ఇవ్వండి. రైట్, దాంతోపాటుగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, లేదా మీకు ఒక ఐడి పాస్వర్డ్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. చాలా సింపుల్. ఓకే, మన చేతిలో మొబైల్ ఉంటే మీరు ఈ బిజినెస్ చేయొచ్చు. ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి మన దాంట్లో? హెల్త్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రి, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, వెహికల్స్ కావాల్సిన ఇంజిన్ ఆయిల్స్, ఇలా ఇవే కాదు ఇంకా 15 కేటగిరీస్ నుంచి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు నిత్యం వాడే వస్తువులే కదా. ఇప్పుడు నేను చెప్తేనే వాడతారా? రోజు వాడుతున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి ఇప్పుడు? వెస్టీజ్ బ్రాండ్కు మారాలి. ఎక్కడికి మారాలి? వెస్టీజ్ బ్రాండ్కు మారాలి. ఇప్పుడు సపోజ్ నేను దాదాపు నా ఇంట్లో కావాల్సిన వస్తువులు దాదాపు 5 సంవత్సరాల నుంచి బయట కొనట్లే, వెస్టీజ్లోనే కొంటా. సార్ నో? దయచేసి చెప్తున్నా మీకు కూడా, మీరు బిజినెస్ చేయాలి అంటే మీ ఇంట్లో వేరే కంపెనీ ప్రోడక్ట్ ఉండకూడదు. ఓకే, వేరే కంపెనీ ప్రోడక్ట్ ఉంటే మీరు ఈ బిజినెస్ చెయ్యరు. నేను 100% చెప్తా. ఎందుకంటే మనం హోటల్ పెట్టుకొని పక్కోడు హోటల్